అమ్మ ఉద్యోగం వస్తే పట్టుకుంది అనుకో ఆ జాగ్రత్త దొంగ జాగ వచ్చానుకో నిలబెట్టింది అవుతా జాగ రానుకో నిలబెట్టింది అనుకో ఆ పద్ధతి ఏం మాట చేయాలని ఒక 5-6 మార్కులు తిరిగినా కానీ పాప రాలేకపోతే నా పాపను పెట్టుకోండి ఇప్పుడు బోన్ మెలిసిన పాపని పెట్టుకొని నాను వాళ్ళ తల్లి తండ్రి పెళ్ళమ్మోడు కలిసే ఈ పిల్లతో బోన్ మెలిస్తానని మొక్కండి ఈ అప్పని నా దగ్గర పెట్టుకొని ఈ బాబుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఇద్దరు కలిస్తే బాగా మెల్లిస్తానని నేను మొక్కండి ఈ పాప అంటే సరేలే అని ఇంకా నాకు మనసుకి వీళ్ళు బాగా కలుసుకుంటూ బాగున్నాము ఇంకా అందరు బాగున్నాము ఈ పాపని ఈ అమ్మ వచ్చేటట్లే ఈ అమ్మ తల్లిదండ్రులు వచ్చి ఈ పాపతోనే బోన్ మెల్లియాలని ఇంకా రాగానే కఠినీతంగా అయిపోయారు ఇంకా ఎవరంతకు వాళ్ళు విరద్దులు అయిపోయారు ఈ అబ్బా తల్లిదండ్రులు ఒప్పుకోరు ఈ పాప ఒప్పుకోవడం లేదు నాకు నేను ఈ పాపను ఒకటే దగ్గర పెట్టుకున్నాను ఈ అమ్మ మీద భారం వేసుకుంటాను ఊరికి ఏది చెప్తారు జరిగింది కాబట్టి చెప్తా ఉంటాను మీ సంతానం కట్టుకడి బాగుండాలంటే చీరా పడిన కొద్ది ఉన్నాడు ఇంటికాడ వచ్చిందిలా ఆ వడ్డించేది కానీ బండి తోచేది కానీ పని చేయి మీ సంతానం బాగుంటుంది చీరాలు నా పొద్దు వచ్చే పని చేయి ఎవరైనా కానీ ఇంకా కట్టుకట్టుంటే చీరాలు నా పొద్దు బండి తోసి వాడు అనగానే తీసాం చాలా పప్పు వడ్డిస్తున్నా మంచిది మంచిదే ఇంట్లో కట్టుకట్టున్నాము నాకుగా తిరుగుతుండో తిరుగు ఫస్ట్ అన్నీ ఎప్పుడు తిరుగు మళ్ళీ నాకు తిరుగు ఇక్కడ పోతాను అమ్మ నాయన కలిసిందని పాను మోసినాను అనుకున్నా అమ్మ నాయన బాగుండాలని చెప్పు అమ్మ నాయన కలసాలని మోసినాను అమ్మ అమ్మ నాయన బాగుండాలని చెప్పు అమ్మ నాయన బాగుండాలని మోసినాను అవ్వ నా ఊరికి మాటలు రాకుంటే నిమ్మకాయ ఇచ్చినావు మాటలు రాలేదు నిమ్మకాయ ఇచ్చినా దేవేంద్ర పువ్వు ఇచ్చినావు దినాము వాసన చూసుకొని శివును పెట్టుకొని చూసుకున్నావు మాట నా బిడ్డకి చేసినావు పెద్ద బిడ్డకి చేసినావు పాప ఏదో తప్పు చేసుకొని వచ్చినావు ఇప్పుడు నా కొడుకు నా ఆరానికి వచ్చేటట్లు చేయలేవు